హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎన్ఎన్ క్లాసికల్ డ్యాన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సంగీతానికి సంబంధించి కొన్ని పారిభాషిక పదాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో సంగీతంలో ఉన్న కొన్ని పారిభాషిక పదాలు 12 టాపిక్స్ని డిస్కస్ చేశాను. ఇప్పుడు 13th తాళము అన్న టాపిక్ పైన చెప్పుకుందాం. తాళము అంటే సంగీత రచనల యొక్క కాల ప్రమాణమును అంటే వేగమును తెలియచేసేదే తాళము అని అంటాము. తా అనగా తాండవము అంటే శంకరుని యొక్క బీజాక్షరము నుండి పుట్టినది అని అర్థం. లా అంటే లాస్యము అంటే శక్తి బీజాక్షరం నుండి పుట్టిన అక్షరము. రెండు కలిపితే తాళ. శంకర మరియు శక్తి బీజాక్షరాలే ఈ తాళము అనేది చెప్పబడుతుంది. అంటే తాళమునకు ఆదికర్తలు ఎవరు అనగా పార్వతి పరమేశ్వరులు అని మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్ తాళాంగములు అంటే తాళ అక్షర కాల సంఖ్యను తెలియచేయు సంజ్ఞా విశేషమును మనము తాళాంగము అని అంటాము. ఇప్పుడు సప్త తాళాల్లో వచ్చే అంగాలు చూద్దాం. ముందుగా అనుధృతము, ధృతము, లఘువు. అనుధృతము అంటే అరసున్నగా గుర్తుపెట్టుకుంటాం. ధృతము అంటే నిండు సున్నగా ఒక సింబల్ ఉంటుంది. లఘువు అంటే ఒకటిగా రాసుకుంటాం. అసలు అనుధృతం అంటే ఏంటి? సప్తతాళములో జంపె తాళమునందు మాత్రమే వచ్చేది అనుధృతము. ఇంకా వేరే ఏ తాళాల్లో రాదండి. నెక్స్ట్ ఒక ఘాత అనగా ఎడమ అరచేతి మీద కుడి చేతితో కొట్టుట. ఘాత అంటే దెబ్బ. ఎడమ చేతి పైన కుడి చేతితో ఒక దెబ్బ వేసినట్లయితే అనుధృతము అని అంటున్నారు ఇక్కడ. దీని అక్షరకాలం వచ్చేసి ఒకటే, అంటే సంఖ్య ఒకటి మాత్రం క్రియ. తర్వాత ధృతము. అనుధృతం అంటే ఒక దెబ్బ అని చెప్పాం అంతే. ఇప్పుడు ధృతము అంటే అక్షర సంఖ్యలు 2 ఉంటాయి, అంటే 2 క్రియలు జరుగుతాయి అని అర్థం. ఇది అన్ని తాళాలందు వచ్చును, ఏకతాళమునందు తప్ప. ఏకతాళంలో ధృతం ఉండదు, ప్రతి తాళంలో కూడా ధృతాలు ఉంటాయి. ధృతాన్ని ఎలా వాడతాము అంటే ఎడమ అరచేతి మీద కుడి చేతితో ఒక ఘాతను వేసి చేతిని తిప్పినట్లయితే ధృతము అవుతుంది. నెక్స్ట్ది లఘువు. దీని అక్షరకాల సంఖ్య 4. అనుధృతానికి 1 చెప్పుకున్నాం, ధృతానికి 2 చెప్పుకున్నాం, లఘువుకి 4 చెప్పుకుంటున్నాం. ఇది అన్ని తాళములలో లఘువు ఉంటుంది. ఇది ఎలా అంటే జాతిని బట్టి మారుతూ ఉంటుంది. అంటే జాతిని బట్టి పంచలఘువులుగా మారుతుంది. దెబ్బ ఒక ఘాత వేసి వేళ్ళతో లెక్కించేదాన్ని మనము లఘువు అంటాం. సపోజ్ ఇప్పుడు తిస్ర జాతి అనుకోండి, అక్కడ ఎన్ని ఉంటాయి? 3 క్రియలు ఉంటాయి. చతుర అనుకోండి, 4 క్రియలు ఉంటాయి. మిశ్ర అనుకోండి 7, అంటే అన్ని వేళ్లను లెక్కిస్తామన్నమాట. ఒక ఘాత వేసి అన్ని వేళ్లను లెక్కిస్తాం. ఈ లఘువు జాతిని బట్టి మారుతుంది అని చెప్పచ్చు. నెక్స్ట్ వన్ అక్షరకాలము. సంగీతమున కాల ప్రమాణముని మనము అక్షరకాలము అని అంటాం. ఉదాహరణకు ఆదితాళం చెప్పుకోవచ్చు. తర్వాతది సప్తతాళములు. దీనికి ఒక శ్లోకం చెప్పుకుందాం. ధ్రువో మత్స్య రూపకశ్చ జంపె త్రిపుట ఏవచ అటతాళైకతాళశ్చ సప్తతాళ ప్రకీర్తితః. అంటే సప్తతాళాలు 7 రకాలు. ధ్రువ, మత్స్య, రూపక, జంపె, త్రిపుట, అట, ఏకతాళము. ఇలా 7 తాళాలు ఉన్నాయి. ఇవే తాళ సప్తకమని కూడా అంటారు. 5 జాతుల యొక్క సంబంధంతో సప్తతాళాలు 35గా మారతాయి. అది ఎలా అంటే 7 × 5, 7 తాళాలు 5 జాతులు.
ప్రతి ఒక్క తాళం 5 జాతులతో కూడినట్లయితే మనకు ఎంత అవుతుంది? 35 తాళాలు ఏర్పడతాయి. దానికి ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ ప్రకారంగా మీరు రాసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు జాతులు ఏంటో చూద్దాం. పంచజాతులు అంటారు దీన్ని. ఈ జాతులు 5 విధములు. పంచ అంటే 5. జాతి ఎల్లప్పుడూ లఘువునకే ఉండును. ధృతాలకి సంబంధం లేదు, అనుధృతంకి సంబంధం లేదు. మనము లఘువుకి మాత్రమే ఈ జాతి సంబంధించి ఉంటుంది. చతురాలు అయితే 4 క్రియలు పడతాయి. తిస్ర జాతి అయితే 3 క్రియలు పడతాయి. మిశ్ర అంటే 7, ఖండ అంటే 5, సంకీర్ణ జాతి అంటే మనకు 9 అక్షరాలు పడతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. శ్రీ షడ్జదేవుడు సంగీత రత్నకరములో 120 తాళములను పేర్కొని ఇంకాను అనేక తాళములున్నట్లు పేర్కొనెను. 120నే కాకుండా ఇంకా కూడా చాలా తాళాలు ఉన్నాయని చెప్పబడ్డాయంట. కానీ ఆచరణలో తాళములు 35 మాత్రమే మనకు ఉన్నట్టుగా తెలుస్తుంది. 7 తాళాలు 5 జాతులుగా మనము ఒక పట్టికను తయారు చేసుకుందాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ముందుగా తాళ సంఖ్యకు ఒక కాలంని పెట్టాను. తాళములుకి ఒక లైన్లో రాశాను. అంగములు అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. తాళం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చెప్పేదే అంగము. ఓకే, ముందుగా ఫస్ట్ వన్ ధృవతాళం. ఎగ్జాంపుల్ చూడండి. అంగములు, దీని స్ట్రక్చర్ ఎలా ఉండాలంట? ఒక లఘువు, ఒక ధృతము, మళ్ళీ లఘువు, లఘువు. 1 అంటే లఘువు అని చెప్పుకున్నాం కదా. 0 అంటే మనం ధృతము అని చెప్పుకున్నాం కదా అక్కడ. మళ్ళీ 1 1 అని రాసాం. మళ్ళీ లఘువు, లఘువు అంటే లఘువు, ధృతము, లఘువు, లఘువు. ఇది ధృవతాళం యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు చతురాకి వచ్చేస్తే లఘువుకి ఎన్ని క్రియలు పడతాయి మనకు? 4. తర్వాత ధృతాలు ఎన్ని? 2 కౌంట్. తర్వాత మళ్ళీ లఘువు ఉంది, మళ్ళీ 4, మళ్ళీ లఘువు ఉంది, మళ్ళీ 4. అంటే ఎంత అవుతుంది? 4 + 2 + 4 + 4 టోటల్ ఎంత? 14. అక్కడ 14 అని రాశాను చూడండి. చతురస్యాలో ఎన్ని అక్షరాలు పడతాయి మనకు? 14 అక్షరాలు పడతాయి. అదే ధృవతాళం యొక్క స్ట్రక్చర్ తిస్ర జాతికి వస్తే ఎలా మారిపోతుందో చూడండి. ఇప్పుడు అదే స్ట్రక్చర్ లఘువు, ధృతము, లఘువు, లఘువునే చెప్పుకున్నాం. ఇప్పుడు లఘువు అంటే తిస్ర జాతిలో 3 కదా, 3 క్రియలే కదా, 3 అక్షరాల కిందికి వస్తుంది కదా. అప్పుడు మనం ఎలా కౌంట్ చేయాలి? లఘువు అంటే 3, ధృతము అంటే 2, లఘువు అంటే 3, మళ్ళీ లఘువు అంటే 3. అప్పుడు ఎలా కౌంట్ చేస్తాము? 3 + 2 + 3 + 3 టోటల్ 11. ఇలాగే మిశ్ర, ఖండ, సంకీర్ణకి కూడా చేసుకొని దానికి వచ్చిన టోటల్ సంఖ్యని కింద వేసుకుంటాం. అంటే అన్ని అక్షరాలు. ఈ ధృవతాళంలో చతురస్య జాతికి సంబంధించి 14 అక్షరాలు, తిస్ర జాతికి సంబంధించి 11 అక్షరాలు పడతాయి. ఇలాగే 7 తాళాలకి 5 జాతులతో కూడి చేయాల్సి ఉంటుంది. ఇది 35 తాళముల పట్టిక అంటాం. ఈ పథకమును నేర్చుకోండి. ఈ 35 తాళముల పట్టిక చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఇయర్లో కూడా అడుగుతారు. ఇది బాగా నేర్చుకోండి. నెక్స్ట్ తౌర్యత్రికము అంటే నృత్యము, గీతము, వాద్యమును కలిపితే మనము తౌర్యత్రికము అని అంటాము. నెక్స్ట్ నాదము. నా కారము ప్రాణమనియు, ద కారము అగ్ని అనియు చెప్పబడింది. అంటే ప్రాణాగ్నులు అని అర్థం. ఇవి 2 రకాలు. నాదము అంటే సంగీతానికి చాలా మూలమైనది, వినసొంపుగా వినబడినటువంటి ఒక ధ్వనిని మనము నాదము అంటాం. ఇవి 2 విధములు అన్నాం కదా. ఆహత, అనాహత అని 2 రకాలు. చూశారు కదండి. కొన్ని పారిభాషిక పదాల గురించి మనం చాలా బ్రీఫ్గా తెలుసుకున్నాము. దీన్ని మనం ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. మనకు వీడియో చాలా
పొడిగింపబడుతుంది కాబట్టి చాలా షార్ట్గా చెప్పాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇలాంటి ఉపయోగకరమైన మరెన్నో వీడియోలు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.